ఎలక్షన్ డైరీ 23-24కు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉన్న పార్లమెంటరీ నియోజకవర్గ స్థానం కరీంనగర్. కరీంనగర్ పై అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టిని సారించాయి. రాజకీయ వ్యూహాలు చేస్తూ నువ్వా నేనా అంటూ గెలుపు కోసం ఆరాటపడుతున్నాయి. కానీ కరీంనగర్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. తెలంగాణ ఉద్యమంలో గులాబీ పార్టీకి కరీంనగర్ అడ్డాగా మారింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇచ్చిన కరీంనగర్ ప్రజలు రెండవసారి భాజపాకు పట్టం కట్టారు. నేడు మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ అధికారంలోకి రాగానే ఇక్కడ కరీంనగర్లో మాత్రం సిట్టింగ్ ఎంపీగా ఉన్న భాజపా నేత బండి సంజయ్ కొనసాగుతున్నారు. వచ్చే నెలలో జరగబోయే లోక్సభకు సార్వత్రిక ఎన్నికల్లో భాజపా, భరస, కాంగ్రెస్ మూడు పార్టీలు నువ్వా నేనా అనే రీతిలో హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ తరుణంలో ఇప్పుడు కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు మూడు పార్టీలలో ఎవరికి పట్టం కట్టనున్నారు అనేది ఉత్కంఠగా మారింది. కరీంనగర్ ప్రజల విలక్షణ తీర్పులో ప్రత్యేకత సంతరించుకున్న ఈ నియోజకవర్గంలో విజయదుందుబు మోగించేది ఎవరని దానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. గులాబీ బాస్ కేసీఆర్ను తెలంగాణ ఉద్యమ సమయంలో 5 ఏళ్లలో 3 సార్లు ఎంపీగా ఎన్నుకున్న కరీంనగర్ ప్రజలు ప్రతి ఎన్నికల్లోనూ తమదైన శైలిలో ప్రత్యేకతను చాటుకుంటున్నారు. కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో చొప్పదంటి, వేములవాడ, సిరిసిల్ల, మానకొండూరు, హుజూరాబాద్, హుస్నాబాద్ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ లోక్సభ నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ లోక్సభ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుండి 19 సార్లు ఎన్నికలు జరిగితే ఒకసారి టీడీపీ, 3 సార్లు బీజేపీ, ఉప ఎన్నికలతో కలిపి 4 సార్లు భారస, 9 సార్లు కాంగ్రెస్, మరోసారి తెలంగాణ ప్రజా సమితి గెలుపొందాయి. అన్ని పార్టీలకు ప్రాతినిధ్యం ఉన్న ఈ కరీంనగర్ లోక్సభ స్థానంలో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో ముక్కోణపు పోటీ ఇక్కడ హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న భారస పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా పార్టీ, 3 పార్టీలు నువ్వా నేనా అన్నట్టు హోరాహోరీగా తలపడనున్నాయి. ప్రస్తుతం కరీంనగర్ బీజేపీ పార్టీ సిట్టింగ్ ఎంపీగా బండి సంజయ్ కొనసాగుతున్నారు. వచ్చే నెలలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ స్థానాన్ని హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. 10 ఏళ్లు అధికారం కోల్పోయిన కాంగ్రెస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తదనంతరం జరుగుతున్న ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఎన్నికల్లో బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, బారాస నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి వెలిచాల రాజేంద్రరావు బరిలో నిల్చున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో 2023 శాసనసభ ఎన్నికల్లో 7 అసెంబ్లీ స్థానాల్లో 4 అనగా వేములవాడ, హుస్నాబాద్, చొప్పదండి, మానకొండూరు కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. 3 అసెంబ్లీ స్థానాలు అంటే కరీంనగర్, సిరిసిల్ల, హుజూరాబాద్ అసెంబ్లీ స్థానాలను భారస దక్కించుకుంది. అయితే భాజపా హుజూరాబాద్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. కరీంనగర్, హుజూరాబాద్లో భాజపా 2వ స్థానంలో నిలిచింది. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలను గెలుచుకున్నప్పటికీ వారికి లభించిన ఓట్లు భారస కంటే 5249 తక్కువగా ఉండటం విశేషం. ఇక్కడ బీజేపీ సిట్టింగ్ ఎంపీగా బండి సంజయ్ ఉండటంతో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 3 పార్టీలు కాంగ్రెస్, భాజపా, భారస కరీంనగర్పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాయి. పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ, అందరి పోరాటాల ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన వినోద్ కుమార్ ఎంపీగా గెలిచారు.
అప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ పై వినోద్ కుమార్ 2 లక్షల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆ తదుపరి జరిగిన 2019 ఎన్నికల్లో బారాసా నుంచి వినోద్ కుమార్, కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్, భాజపా నుంచి బండి సంజయ్ పోటీ చేయగా బారాసాపై భాజపా అభ్యర్థి బండి సంజయ్ 89,500 ఓట్లు తేడాతో గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నంకు అప్పుడు 1.79 లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడ 3 ప్రధాన పార్టీలు ఎవరికి వారే నువ్వా నేనా అన్నట్లు వ్యవహరిస్తుండటంతో కరీంనగర్ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. నిజం చెప్పాలి అంటే రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల తూటాల్లా యుద్ధం జరుగుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలు, ఒకరిపై ఒకరు ఆరోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఓటర్లను ఆకర్షించేందుకు భాజపా, కాంగ్రెస్, బారాసా పోటాపోటీ పడుతున్నాయి. బహిరంగ సవాళ్లతో రాజకీయ దుమారం రేపుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేరికలను ప్రోత్సహిస్తూ రోజు రోజుకు ఎన్నికల వాతావరణాన్ని హీటెక్కిస్తున్నారు. 3 ప్రధాన పార్టీల అధినేతలు పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కానీ కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు మాత్రం ఆచితూర్చి తీర్పు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. విలక్షణ తీర్పుతో ప్రత్యేకతను చాటుకునే ఈ కరీంనగర్ ప్రజలు ఈసారి ఎవరికి పట్టం కట్టనున్నారు అనేది వేచి చూడాల్సిందే.